హాయ్ గైస్, ఈరోజైతే నేను మీ ముందుకి చికెన్ ఫ్రైతో వచ్చాను. న్యూ చికెన్ ఫ్రై ఇది. నో మైదా, అలాగే కార్న్ఫ్లోర్, ఫుడ్ కలర్ లేకుండా ఎంతో టేస్టీ అయిన చికెన్ ఫ్రై. ఆలస్యం చేయకుండా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ప్యాన్ తీసుకొని 1/2 లీటర్ ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కనిచ్చాక చికెన్ని తీసుకోవాలి. స్కిన్లెస్ అండ్ బోన్లెస్ చికెన్ని ఇలా మనం వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ అంతా డీప్ ఫ్రై అయిపోవాలి. ఎక్కువ అయితే మనం పసుపు తీసుకొని అలాగే ఉప్పు, 1 స్పూన్ ఉప్పు తీసుకొని మొత్తం ఈ పసుపు ఉప్పులో మొత్తం చికెన్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలాగా మనం అంతా ఉడికించుకోవాలి. ఈ చికెన్ డీప్ ఫ్రైకి మనకి ఎటువంటి మైదా అనేది, కార్న్ఫ్లోర్, ఫుడ్ కలర్ అనేది అవసరం లేకుండానే చికెన్ ఫ్రై ఫ్రెండ్స్. మా ఇంట్లో మా మమ్మీ అయితే ట్రై చేశారు. అసలు టేస్ట్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంది. మీరు కూడా కన్ఫామ్గా ట్రై చేయండి. అండ్ అలానే వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం ఒక 10 మినిట్స్కి ఒకసారి, 5 మినిట్స్కి ఒకసారి మనం చికెన్ని తిప్పుకుంటూ ఈ నూనెలో బాగా ఉడకనిచ్చుకోవాలి. అలా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన చికెన్ని మనం పక్కకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అందులో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ తీసేసుకోవాలి. 1/2 లీటర్ ఆయిల్ పోసాం కదా, ఆయిల్ అంతా తీసుకొని మన ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే ఉంచుకొని అందులో కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే మనకి టేస్టింగ్ కోసం పచ్చిమిరకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కారము, ఉప్పు, అలాగే మసాలా వేసుకొని కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం అంతా ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని అయితే వేసుకొని ఒక 5 మినిట్స్ అలా మొత్తం అంతా మసాలా అంతా ఈ చికెన్కి ఫ్లేవర్ పట్టేదాకా మనం ఉంచుకొని మొత్తం అంతా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. కారం అండ్ మసాలా కూడా యాడ్ చేసుకొని మొత్తం తిప్పుకుంటే ఇలా చేస్తున్నప్పుడే మనకి చాలా స్మెల్లింగ్తో చాలా టేస్టీ అయిన ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఆలస్యం చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా తిప్పుకున్నాక వెంటనే సర్వ్ చేసుకుంటే ఆ చికెన్ పీసెస్ మీద నిమ్మకాయ పిండుకొని ఆ పచ్చిమిరకాయ తింటుంటే ఉంది ఫ్రెండ్స్, అస్సలు సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.